హాయ్ వెల్కమ్ టు మహానగర్ నేను మీ మనోజ్. ఏపీపీసీసీ చీఫ్ షర్మిల మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు పొలిటికల్గా. ఎందుకు ఈ మాట అన్నానంటే, కూటమి సర్కార్ ఎప్పుడైతే గెలిచిందో ఎలక్షన్స్ ముందు తన అన్నని అంటే జగన్ని టార్గెట్ చేసిన షర్మిల కూటమి ప్రభుత్వం వచ్చాక మాత్రం అంటే అసలు వీళ్ళు అంటే లోకేష్ కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఈ ముగ్గురు చేస్తున్న ఈ విధానాన్ని ఏ రోజు విమర్శలు పెట్టకుండా ఆవిడ ఇన్యాక్టివ్ అయిపోయారు కంప్లీట్గా. సో ఇవాళ ఆవిడ గుజరాత్లో జరుగుతున్న ఏఐసిసి సమావేశానికి కూడా ఆవిడ హాజరయ్యారు. అక్కడ ఫుల్ క్లాస్ పీకినట్టుగా కూడా సమాచారం. అంటే ఇప్పటిదాకా కార్యకర్తలు అసలు పట్టించుకోలేదు, కనీసం ఒక మీటింగ్ పెట్టిన పాపాన పోలేదు. విజయవాడలో పార్టీ ఆఫీస్కి ఎప్పుడో వచ్చి అసలు కార్యకర్తలు కూడా తెలియకుండా ఆవిడ పార్టీ ఆఫీస్కి వచ్చి వెళ్ళిపోవడం కావచ్చు. ఏం చేస్తున్నారు, ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు, కనీసం ఎలాంటి అప్డేట్ లేకుండా ఆవిడ పార్టీ నడుపుతున్న పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో మనతో మాట్లాడడానికి షర్మిలపై లలిత్ కుమార్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే. ఏంటన్నా అసలు షర్మిల పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు అసలు? షర్మిల పరిస్థితి అంటే మీరు ఇందాక అన్నారు విజయవాడలో మీటింగ్ పెట్టలేదు, తిరగడం లేదు. షర్మిల దగ్గర డబ్బులు లేవు. పార్టీ పదవి ఇచ్చింది కానీ షర్మిల ఎక్కడికైనా తిరిగి ఒక కార్యక్రమం చేయాలంటే డబ్బులు కావాలి. అట్లాగే అక్కడ ఏదైనా కార్యక్రమం చేయాలంటే అక్కడ నాయకులు పెట్టుకోవాలి కదా డబ్బులు. మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి, అసలు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో షర్మిల పార్టీ వాళ్ళు అంటే కనుక అసలు అక్కడ కదిలే ఛాన్స్ లేదు. ఇప్పుడు వస్తే కూటమి, వాళ్ళకేమో ఆదాయాలు ఏం లేవు కదా నాయకులకు కూడా. ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు. మీరు ఏదైనా పార్టీ కార్యక్రమాలు చేయాలన్నా కూడా కొద్దిగా కష్టమైన పని. కొంతమంది కార్యక్రమాలు చేసినా కూడా అవి మీడియాలో ప్రొజెక్షన్ చేసుకోవాలా, దాన్ని హైప్ చేసుకోవాలంటే కనుక అది డబ్బుతో కూడుకున్న వ్యవహారమే. ఓపెన్గా చెప్పాలంటే మీడియాలో ప్రొజెక్షన్ చేసుకోవాలన్నా అది డబ్బుతో కూడుకున్న వ్యవహారమే ఈ రోజుల్లో. అటువంటిది నాయకులు కార్యక్రమాలు ఖర్చు పెట్టి, మీడియా ప్రమోషన్కు ఖర్చు పెట్టి అంత చేయాలంటే చేసే స్థితిలో లేరు. ఇంకోటి, షర్మిల దగ్గర అయినా ఆర్థికంగా ఉందంటే ఆ పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉంది. పార్టీకి కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి దాన్ని తన సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి చేసే శక్తి కూడా లేదు. కాబట్టి కొద్దిగా ఇన్యాక్టివ్ అనే చెప్పాలి. ఇక్కడ ఏంటంటే ప్రధానంగా మనకు టీడీపీ అనుకూల మీడియా కానీ సంబంధించిన కొన్ని వెబ్సైట్లు కానివ్వండి, యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, శాటిలైట్ ఛానల్స్ అండ్ పత్రికలు కానివ్వండి, ఆ సెగ్మెంట్ ప్రయారిటీ అంతా టీడీపీకి సంబంధించిన, కూటమికి సంబంధించిన డెవలప్మెంట్స్ ఇవి ఉంటాయి ఎక్కువ. వీళ్లకు ప్రయారిటీ, కాంగ్రెస్ పార్టీకి ప్రయారిటీ తక్కువే ఉంటుంది. ఇవ్వడంలా ఉనికి లేదు. ఎప్పుడు ఇస్తున్నారంటే ఇప్పుడు సాక్షిలో ఎట్లాగూ ఇవ్వరు. ఈమెకంటూ ప్రత్యేకమైన ఛానల్స్ గిన్నల్స్ లేవు షర్మిలకు సంబంధించి. ఈ టీడీపీ అనుకూల మీడియా కూడా ఏం చేస్తుందంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మీద టార్గెట్ చేసి తిడుతుందో వాటిని ప్రధాన శీర్షికల్లో జగన్మోహన్ రెడ్డి చెల్లెలు కాబట్టి ఆ కంటెంట్ వీళ్ళకి అవసరం అవుతుంది కాబట్టి వాడేస్తారు. అదే షర్మిల కూటమి ప్రభుత్వాన్ని కానీ ఏదైనా మినిస్ట్రీని కానీ లేకపోతే ఏదైనా విమర్శించినా ఏం చేసినా కూడా అది ప్రధాన శీర్షికల్లో రాదు. ఒకవేళ వచ్చినా కూడా 2 lines 3 lines కనపడదు. అంటే ఒక పార్టీ అధ్యక్షురాలికి ఇవ్వాల్సిన ప్రయారిటీ పత్రికలు, ఛానల్స్ ఇవ్వడం లేదని మనం చెప్పొచ్చు. అదొక జాతీయ పార్టీ కాదన్నా జాతీయ పార్టీ అధ్యక్షురాలు ఆమె, ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షురాలు. ఆ పోస్టుకైనా తగిన ప్రయారిటీ మీడియా సంస్థలు ఇవ్వాలి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా వదిలేద్దాం, కానీ అవి లేవు. కాబట్టి షర్మిల అనే వ్యక్తి పని చేయటం లేదనే మెసేజ్ అధిష్టానానికి తెలిసింది. యాక్టివ్గా లేరు. మనం పని చేస్తే కనుక పత్రికలే చూసేది ఏది కూడా, ఏ పార్టీ అయినా. లేదా మనం ఫోటోలు తీసుకొని పార్టీ ఆఫీస్కి పంపించుకోవాలి, మేము పనిచేసాము. ఆ విషయంగానే ఇప్పుడు పిలిచినట్లున్నారు. ఇప్పుడు పిలిచినా ఆమెను ఎన్ని తిట్టినా, ఆమెకు ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా కూడా రాజకీయ పార్టీని నడపాలంటే అంత ఆషామాషి విషయం కాదు. డబ్బులు కావాలి. ఆమె దగ్గర డబ్బులు లేవు. ఒకవేళ పార్టీని యాక్టివ్ చేయాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీని డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఈ ఆస్తుల వ్యవహారం, గొడవలు ఇవి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆమె దగ్గర నిల్. ఇప్పుడు ఏదైనా
కాంగ్రెస్ పార్టీని యాక్టివ్ చేయాలంటే డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. అవును. ఏది అప్పుడు పార్టీ ఇస్తేనే. అవును. అట్లుంది పరిస్థితి. కాబట్టి షర్మిలకు సంబంధించి ఒకవైపు వైసీపీ వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. నువ్వు టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నావు, అవును. టీడీపీని ఏం క్వశ్చన్ చేయవు, ఎంతసేపు వైసీపీని చేస్తుంటావు, జగన్మోహన్ రెడ్డి పాలన గురించి అని చేస్తుంటావు అన్నా కూడా నిన్ననే ఒక ట్వీట్ కూడా ఇచ్చింది. మీకు 11 సీట్లు ఇచ్చి చెప్పు కొట్టినట్టు 11 సీట్లు ఇచ్చినా మీరు మారరు అని వాళ్ళ అన్న గురించి అడిగింది. ఎంత ఘాటు మాట అంటే, మీకు 11 సీట్లు ఇచ్చి తీర్పిచ్చినా, చెప్పుతో కొట్టినట్టు తీర్పిచ్చినా ఇంకా మీరు మారరు అనేసి ఇచ్చింది. అంటే ఆమె దాంతో ఏమవుతుందంటే ఇంకా అతను డబ్బులు ఇవ్వడు, ఆస్తి ఇవ్వడు అనే కంక్లూడ్కి వచ్చినట్లు అనిపిస్తుంది. కాబట్టి పార్టీ నడపాలంటే రేపు కాంగ్రెస్ పార్టీనే ఫండ్ ఇస్తే తప్పక ఏపీలో కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధించలేదు. ఇంకోటి ఏంటంటే ఆమెకు మీడియా సపోర్ట్ రావాలన్నా కూడా మీడియా సంస్థలకు ప్రమోషన్స్కి డబ్బులు ఇవ్వాల్సిందే. డబ్బులు ఇవ్వంది ప్రమోషన్ చెయ్యరు. అవి పాత రోజులు ప్రోటోకాల్స్ అన్నీ. కొత్త రోజులు అంటే మీడియా ఛానల్స్ కానివ్వండి, పత్రికలు కానీ ఏమంటారంటే, ఇది ఒక పొలిటికల్ పార్టీ అయినప్పుడు మిమ్మల్ని ప్రమోట్ చేయాలంటే కనుక మా సంస్థ కూడా నడవాలి కదా. మీరు పెయిడ్ ఆర్టికల్స్ కిందనో లేకపోతే అడ్వర్టైజ్మెంట్స్ కిందనో మాకింత బడ్జెట్ కేటాయిస్తే మిమ్మల్ని మేము మీ కార్యక్రమాలను, మీ పార్టీని, మీ యాక్టివిటీస్ని మేము ప్రమోట్ చేస్తామని చెప్తారు. ఇది ఓపెన్ మార్కెట్ ఇది. కాబట్టి మీడియాలో ప్రమోషన్ రావాలన్నా కూడా రేపు షర్మిల ప్రధాన మీడియా ఛానల్స్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, స్లాట్స్ బుక్ చేసుకొని ఏదైనా ప్రోగ్రామ్ సంబంధించి ఇవ్వాలంటే కనుక దానికి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే. వేరే మార్గం. డబ్బు లేనిది షర్మిల రాజకీయం చేయలేదు. మనము మిగతా వాళ్ళు షర్మిలను తిట్టుకున్నా, షర్మిలను కామెంట్ చేసుకున్నా, షర్మిలను పిలిచి పార్టీ వాళ్ళు తిట్టినా ఆమె పని చేయాలంటే డబ్బు కావాలి. షర్మిల బేస్ చేసుకొని టీడీపీ వైసీపీ మీద కక్షపూత రాజకీయాలు చేస్తుంటారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇది పబ్లిక్లోకి వచ్చేసిన ఇష్యూ. ఎలక్షన్ టైంలో ముందు నుంచే షర్మిలకి జగన్ సరిపోవడం లేదు, వాళ్ళ అమ్మకి వాళ్ళకి సరిపోవడం లేదు, ఇవన్నీ మనం మీడియాలో అన్నీ చూసేసాము. వీళ్ళకి వ్యతిరేకంగా కూడా ఈయన కోర్టులో ఫైల్ చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఫైల్ చేశాడు, ఇవన్నీ జరుగుతున్నాయి. వ్యతిరేకంగా అంటే ఆల్రెడీ వ్యతిరేకిగా ముద్ర పడిపోయింది కదా వీళ్ళకి. షర్మిలకు, సునీతకు, వాళ్ళ మదర్, వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి వేరు వీళ్ళు వేరు అని ముద్ర పడిపోయింది. వ్యతిరేకంగా అంటే కనుక జగన్మోహన్ రెడ్డిని ఏమన్నా తిట్టాలన్నా కూడా అదే జగన్మోహన్ రెడ్డిని విమర్శించినప్పుడే ఆమె న్యూస్ వస్తుంది. కూటమి ప్రభుత్వాన్ని కానీ ఏదైనా ప్రశ్నించినప్పుడు రాదు. కాబట్టి నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలకమైన వ్యక్తులను లాగేస్తున్నాడు. ఆ పార్టీని నిర్వీర్యం చేయాలనే ప్రణాళికలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. ఆ పార్టీ బ్రతకకూడదు అనే పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేస్తున్నాడు. దీన్ని అన్నిటినీ తట్టుకొని నిలబడగలగాల సీనియర్ లీడర్లను పట్టుకోవాలి. షర్మిల పట్టుకోవాలి అంటే గనక షర్మిల యాక్టివ్గా నియోజకవర్గాలలో పర్యటనలు, కార్యక్రమాలు, ఆమె ప్రభుత్వ విధానాల మీదనో, ప్రభుత్వ స్కీముల మీదనో, దాని ఇంప్లిమెంటేషన్ మీదనో, మహిళల మీద అఘాయిత్యాల మీదనో, తర్వాత ఏదైనా ఒక ఇష్యూ మీద, రోజువారీ జరిగే ఇష్యూ మీద ఒక స్టాండ్ తీసుకొని ఫైట్ చేస్తుండాలి ప్రభుత్వం మీద. ఆ ఫైట్ చేసినప్పుడే ఆమెకు ఆ గుర్తింపు అనేది వస్తుంది. ఇవన్నీ ఫైట్ చేయాలంటే ఆర్థికంగా డబ్బు ఉన్నప్పుడే అవి చేయగలుగుతుంది. క్యాడర్ ఇప్పుడు ఒక మీటింగ్ పెట్టాలంటే కొన్ని లక్షలతో కూడుకున్న పని. కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒక జేఏసీ కార్యకర్తలను మొబిలైజ్ చేయాలంటే డబ్బుతో కూర్చుకున్న పని. జెండా కావాలన్నా కొనుక్కోవాలి డబ్బు పెట్టి. ఆ కార్యక్రమం ధర్నాలో పాల్గొన్న నీళ్ల బట్టలు అయినా కొనుక్కోవాల్సిందే. డబ్బు లేనిది షర్మిల రాజకీయం చెయ్యలేదు ఏపీలో. డబ్బు ఎవరన్నా ఇవ్వాలి, లేదా కాంగ్రెస్ పార్టీ అయినా ఇచ్చి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలి. ఈ లోపల జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడంటే ఆ ఉన్న సీనియర్ అంత ఇంత పలుకుబడి కలిగిన వ్యక్తులందరినీ కూడా వైసీపీ పార్టీకి లాగేసుకుంటాడు. అది చివరికి
షర్మిలకు కావాల్సింది డబ్బే. ఆ డబ్బు ఉంటే షర్మిల ఏదైనా చేస్తుంది మనోజ్. థ్యాంక్స్ అన్న. సో ఇది లలిత్ కుమార్ గారి అనాలిసిస్ చూస్తున్నాండి మహానగర్.